ఏపీలో సంక్రాంతి సందడి మొదలైంది. సొంతూరులో పండుగను జరుపుకునేందుకు హైదరాబాద్ నగర వాసులు పల్లెబాట పట్టారు. కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో పండుగను జరుపుకోవడానికి నగరవాసులు పట్టణాన్ని ఖాళీ చేస్తున్నారు. బస్సులు, రైళ్లు, విమానాలు, సొంత వాహనాల్లో పండుగ కోసం సొంతూళ్లకు క్యూ కడుతున్నారు. చాలా మంది కార్లు, ఇతర వాహనాల్లో బయలుదేరడంతో హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. తెలంగాణలో ఇవాళ్టి నుంచి విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. దీంతో చాలా మంది నిన్నటి నుంచే కార్లు, ఇతర వాహనాల్లో తమ తమ గ్రామాలకు బయలుదేరారు. ఇక శని, ఆదివారాలు కలిసి రావడంతో హైదరాబాద్ టు విజయవాడ హైవేపై మరింత రద్దీ పెరిగింది. ఎటు చూసినా ప్రయాణికుల రద్దీనే కనిపిస్తోంది. ఏపీలో సంక్రాంతి సందడి మొదలైంది. సొంతూళ్లలో పండుగను జరుపుకునేందుకు హైదరాబాద్ నగరవాసులు పల్లెబాట పట్టారు. కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో పండుగను జరుపుకోవడానికి నగరవాసులు పట్టణాన్ని ఖాళీ చేస్తున్నారు. బస్సులు, రైళ్లు, విమానాలు, సొంత వాహనాల్లో పండుగ కోసం సొంతూళ్లకు క్యూ కడుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం ఉప్పల్ నుంచి మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. చెప్పండి విశాల్. రైట్ కావ్య, సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలందరూ కూడా ఈ సంక్రాంతి పండుగను తమ సొంత ఊర్లో జరుపుకునేందుకు వాళ్ళ పల్లె బాట పడుతున్నారు. ఇక హైదరాబాద్లో ఏ బస్ స్టాండ్ చూసినా, ఏ రైల్వే స్టేషన్ చూసినా కూడా ప్రతి ఒక్క ప్లేస్ కూడా ప్రయాణికులతోటి రద్దీగా మారిపోయింది. ఇక ఈ రోజు నుంచి తెలంగాణలో సంక్రాంతి హాలిడేస్ మొదలవుతాయి. ఈ నెల 17 వరకు కూడా సంక్రాంతి హాలిడేస్ మొదలవుతాయి. ఇక నిన్నటి నుంచి హైదరాబాద్లో ఈ ప్రతి బస్ స్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర సంక్రాంతి సందడి మొదలైంది. ప్రస్తుతం మనం ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నాము. ఇదే రూట్ నుంచి అటు వరంగల్, హన్మకొండ, మోత్కూరు, ములుగు, ఏటూరు నాగరం లాంటి ప్రాంతాలకు ఇక్కడి నుంచే వెళ్తుంటారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఉదయం నుంచే సంక్రాంతి పండుగ కోసం ప్రయాణికులందరూ కూడా బస్ స్టాండ్ల దగ్గరికి చేరుకొని బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సంక్రాంతి పండుగకు 6,300 పైగా ప్రత్యేక బస్సులను వేశామని తెలంగాణ ఆర్టీసీ అంటుంది. అదేవిధంగా ఈ ప్రత్యేక బస్సుల్లో 50% ఛార్జీలు ఎక్కువగా 50% ఎక్కువ ఛార్జీలు ఉంటాయని కూడా ఆర్టీసీ తెలిపింది. ఇక హైదరాబాద్లో జేబీఎస్, ఎంజీబీఎస్, ఎల్బీ నగర్, ఆరాంఘర్, కూకట్పల్లి, ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి బస్సులు వివిధ ప్రాంతాలకు వెళ్తున్నాయి. ఇక ఈరోజు అంటే 11, 12, 13 అదేవిధంగా మళ్ళీ తిరుగు ప్రయాణాల్లో 18, 19 ఈ 5 రోజులు కూడా ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని తెలంగాణ ఆర్టీసీ తెలిపింది. ఇక బస్టాండ్ల దగ్గర ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఒక హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేయడంతో పాటు ఎప్పటికప్పుడు ప్రయాణికులకి ఏ బస్సు ఎక్కడ వస్తుందనే వివరాలు కూడా తెలుపుతున్నారు. ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సులు వేయడం జరిగింది. అయితే ప్రత్యేక బస్సులు వేసినప్పటికీ కూడా ప్రయాణికులు ఒకేసారి పెద్ద ఎత్తున బస్ స్టాప్లకు తరలి రావడం వల్ల కొంత బస్సులు అనేవి సరిపోవడం లేదనేది ప్రయాణికుల నుంచి వాదన వినిపిస్తుంది. ప్రస్తుతం మనం ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చాలామంది ప్రయాణికులు ఉన్నారు. వారిని కూడా అడుగుదాము. ముఖ్యంగా సంక్రాంతి పండుగ అంటే ఒక వారం రోజుల పాటు కూడా సెలవులు వచ్చాయి. దీంతో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్కి వెళ్తామని కూడా అంటారు. కానీ హాలిడేస్ ఉండడంతో తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు కూడా వెళ్తూ ఉంటారు. చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? హనుమకొండ పోతున్నాం. ఎంతసేపు వెయిట్ చేయబట్టి? ఒక 1 hour అవుతుంది. 7:40 వరకు వచ్చాను నేను. 1 hour అవుతుంది ఇప్పటికి, చాలా టైం అవుతుంది. అంటే వచ్చిన ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లో నిండిపోతున్నాయి బస్సెస్. ఇంకా చాలా ప్రొవైడ్ చేయాలి, కాకపోతే కొన్ని ఉన్నాయి అలా.
తొందర ఫ్రీక్వెంట్గా రావట్లేవు, తొందర నిండిపోతున్నాయి కానీ అంతే ఫ్రీక్వెంట్గా రావట్లేవు. అది ఎంత ప్రాబ్లం. టైం పడుతుంది మొత్తం మీరు బస్సు? చాలా టైం పడుతుంది యాక్చువల్లీ. నేను వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కటి దొరకలేదు నాకు. లేదు, ఒక 7:30 7:40కి వచ్చాను నేను. ఇప్పటికి 40-50 మినిట్స్ అవుతుంది, ఒక్క బస్ దొరకలేదు నాకు. వచ్చిన అప్పటి నుండి అవి మూవ్ కావట్లేవు, అలానే సీట్స్ కూడా ఖాళీగా లేవు అలా. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినామని చెప్పినప్పటికీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం ప్రయాణికులకి సరిపడా బస్సులు రావట్లేదని ప్రయాణికులు చెప్తున్నారు. ముఖ్యంగా ప్రత్యేక బస్సులలో 50% ఎక్కువ ఛార్జీలను కూడా ఆర్టీసీ వసూలు చేస్తుంది. అయినప్పటికీ బస్సులని ప్రయాణికులకు సరిపడా బస్సులను ఏర్పాటు చేయడంలో కొంత ఆర్టీసీ మరింత ట్రిప్పులను ఫ్రీక్వెన్సీగా బస్సులను నడపాల్సిన అవసరం ఉందని కూడా ప్రయాణికులు తెలుపుతున్నారు. ఇక ఉప్పల్ నుంచే అటు హన్మకొండ, వరంగల్, ములుగు, యాదగిరిగుట్ట ఈ జిల్లాలన్నిటికీ కూడా ఇక్కడి నుంచే చాలామంది వెళ్తుంటారు. ఇక సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక బస్సులు వేశామని చెప్తున్నప్పటికీ కూడా ప్రయాణికులకు మాత్రం బస్సులు సరిపోని పరిస్థితి కనిపిస్తుంది. ఇక సంక్రాంతి హాలిడేస్ అన్నీ కూడా మనకి ఈ రోజు నుంచే మొదలవుతాయి. ఈ నెల 18 వరకు కూడా విద్యాసంస్థలకి హాలిడేస్ ఉంటాయి కాబట్టి చాలాసేపటి నుంచి ప్రయాణికులు ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. మనం కొంతమంది అడుగుదాం. అంటే ఎంతసేపు వెయిట్ చేస్తున్నారు? ఇంతకుముందు వచ్చినాం మేము స్టాఫ్ స్టాఫ్ డ్యూటీ ఏర్పాటు చేసినాం వచ్చినాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు సంక్రాంతికి? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? వరంగల్ బ్రో. వరంగల్. ఎట్లా బస్సెస్ ఉన్నాయా? బస్సెస్ ఏర్పాటు చేసామని ఆర్టీసీ అంటుంది. వస్తున్నాయి కానీ చాలా క్రౌడ్ ఎక్కువ. నుంచి వెయిట్ చేస్తున్నారు మీరు? 25 మినిట్స్. ప్రత్యేక ఛార్జీలు కూడా వచ్చింది 50% ఎక్కువ ఉంటాయి అంటుంది. బస్సులు ఉన్నాయా అని దాని తగ్గట్టు? బస్సెస్ వస్తున్నాయి కానీ క్రౌడ్ కూడా ఎక్కువ ఉండడం వల్ల రైట్. ముఖ్యంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని చెప్తుంది. అయితే గ్రౌండ్ లెవెల్లో మాత్రం ప్రయాణికులు ఒకేసారిగా బస్టాండ్లకు రావడంతో ఉన్న బస్సులు ప్రయాణికులకి సరిపోవడం లేదు. ముఖ్యంగా 6,400 పైగా బస్సులని ఆర్టీసీ వేశామని చెప్తుంది. గత ఏడాది కంటే ఈ ఏడాది సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికుల రద్దీ కోసం ఎక్కువ బస్సులు వేశామని చెప్పినప్పటికీ కూడా కొన్ని చోట్ల ప్రయాణికులు సరిపడా బస్సులు రాకపోవడంతో కొంత ఇబ్బంది జరుగుతుంది. ప్రస్తుతం ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర ఇది పరిస్థితి. కావ్య. రైట్, థ్యాంక్ యూ విశాల్.